గుడ్ మార్నింగ్. మెయిల్‌చిప్ అకౌంట్ అందరికి క్రియేట్ చేయడం వచ్చింది కదా! యెస్టర్‌డే క్లాస్‌లో అకౌంట్ క్రియేట్ చేసాం. సో, దాని ద్వారానే మనం ఈమెయిల్స్ కానీ, బల్క్ మెసేజెస్ కానీ, సో, ఏదైనా సరే సెండ్ చేయగలం. సో, ఆ టూల్ మనకి పెయిడ్ టూల్ మాత్రమే. యెస్టర్‌డే క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే. సో, ఈ రోజు ఏంటంటే ఆడియన్స్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చు, ఆడియన్స్‌ని డెమోగ్రఫీ ఎలా పెట్టుకోవచ్చు అనేది. మనం సోషల్ మీడియాలో నేర్చుకున్నాం డెమోగ్రఫీ. అంటే మనం ఏదైతే ఆడియన్స్‌ని సెగ్రిగేట్ చేస్తామో, సో, మాకు పర్టిక్యులర్ ఏరియాని ఎలా తీసుకుంటాం. అండ్ అలాగే ఒక పర్టిక్యులర్ ట్యాగ్ పీపుల్ ఉంటారు. సో, ఇన్‌స్టాలో ఎక్కువ డ్రెసెస్ కోసం, వాటి కోసం చూసేవాళ్ళు ఎలా ఉంటారో, సో, వేరే ఇంకో కోర్సెస్ కోసం చూసేవాళ్ళు ఎలా ఉంటారో, అలాగే మెయిల్స్‌లో కూడా సో, పర్టిక్యులర్ ఒక సిగ్నిఫికేట్ చేయడానికని సమ్ పీపుల్స్ ఉంటారు. సో, వాళ్ళని ఎలా సిగ్రిగేట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు చెప్తాను. సో, మీరేదైనా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒకసారి ప్రాక్టికల్ అయితే మాత్రమే మీకు తెలుస్తది. మీ కాలేజెస్‌లో గాని ప్రాక్టికల్ ల్యాబ్ ఉన్నా సరే, ఏదున్నా సరే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో, మెయిల్‌చిప్ అకౌంట్‌కి వెళ్తున్నా. అకౌంట్ మొత్తం క్రియేట్ చేయడం నేను చూపించాను ఆల్రెడీ. సో, అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని. ఆల్రెడీ నాది లాగిన్‌లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ లాగిన్ చేశాను. సో, ఎవరికైనా అకౌంట్ లేకపోతే జస్ట్ ఫ్లూ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే అకౌంట్ ఏదైనా సరే, అది డిజిటల్ మార్కెటింగ్‌లో అయినా, ఈమెయిల్ మార్కెటింగ్‌లో అయినా సరే, ఏదైనా సరే అకౌంట్స్ ఉంటే మాత్రమే వాటిని మనం ఫాలో అప్ చేసుకోవడానికి కానీ, ఆర్ లేదు అంటే ప్రాక్టీస్ అవ్వడానికి కానీ ఉంటుంది. సో, మినిమమ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి కన్ఫర్మ్. జస్ట్ ప్రాక్టికల్‌గా కోసమే కాబట్టి, సో, అన్ని అకౌంట్స్ కూడా మనకి గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్స్ అయితే చాలా ఉన్నాయి. సో, ఫ్రీ టూల్స్‌ని యూజ్ చేసుకొని కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఓకే. సో, క్యాంపెయిన్స్. క్యాంపెయిన్స్ అంటే ఇందులో మనకి ఈమెయిల్స్ ఉంటాయి. సో, ఇప్పటివరకు ఎవరెవరికి పెట్టామో ఏంటి అని చెప్పేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రాన్సాక్షన్స్. మెయిన్ మనకి ఇంపార్టెంట్ టెంప్లేట్స్. టెంప్లేట్స్ ఏంటి అంటే ఆల్రెడీ యెస్టర్‌డే క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో, మనం ఏదైతే మెయిల్స్ అనేది ఓపెన్ చేస్తామో, సో, ఓపెన్ చేసిన తర్వాత మనకి హ్మ్. జస్ట్ నేను అకౌంట్స్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేయగానే నాకు మెయిల్ చిప్ నుంచి నాకు అకౌంట్ అనేది అదే వెల్కమ్ మెసేజ్ లాంటిది వచ్చింది. ఇదిగోండి సక్సెస్. యూ ఆర్ యాడెడ్ 3 న్యూ కాంటాక్ట్స్. నేను కాంటాక్ట్స్ అనేది 3 యాడ్ చేశాను. సో, అది యాడ్ చేసినప్పుడు నాకు మెయిల్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని వచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్‌లో మనకి టైప్స్ నేర్చుకున్నాం. వెల్కమ్, నెక్స్ట్ వచ్చి రీకనెక్టింగ్, నెక్స్ట్ వచ్చి లాగౌట్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, అండ్ వెల్కమ్ మెసేజెస్ కానీ, ఓపెన్ మెసేజెస్ కానీ, సో, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి అకౌంట్స్ అయితే ఉంటాయి.
సో అందులో మనం ఏ టైప్స్ చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ బిజినెసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ప్రోడక్ట్ అనేది బ్రాండ్ అవేర్నెస్ పెరగడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి చేయమంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి అంటే క్యాంపెయిన్ అంటే మనం సోషల్ మీడియాలో నేర్చుకున్నట్టు ఆబ్జెక్టివ్ లోకి వెళ్ళి బ్రాండ్ అవేర్నెస్ అని చెప్పేసి క్లిక్ చేసి చేయవలసిన అవసరం ఉండదు. సో ఏదైనా సరే మనకు కావాల్సింది ఇది టెంప్లెట్ ఏదైతే ఉందో ఈ టెంప్లెట్ చూడగానే సో మనకు అర్థం అవ్వాలి. ఇది బ్రాండ్ అవేర్నెస్, లేదంటే ఇప్పుడు నాకు సక్సెస్ అని వచ్చింది కదా, లేదంటే మనం ఏదైనా అకౌంట్ కానీ టూల్ కానీ ఓపెన్ చేస్తున్నట్టు వచ్చినందుకు వెల్కమ్ మెసేజా, లేదంటే మనం యాప్ యూజ్ చేయలేదని చెప్పేసి రిమైండ్ చేసే ఈమెయిల్ అని చెప్పేసి ఈ టెంప్లెట్ ఏదైతే చూస్తామో ఆ టెంప్లెట్ చూడగానే మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెంప్లెట్ దేనికోసం అని చెప్పేసి. సో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. టెంప్లెట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చెప్పాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి? చెప్పండి, టెంప్లెట్స్ క్రియేట్ చేయడం వచ్చింది కదా అందరికి. మళ్ళీ రోజు ఆడియన్స్ సిగ్నికేట్ చేయడం ఎలాగా అండ్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి అనేది కూడా ఈ రోజు చెప్తాను. మళ్ళీ టెంప్లెట్స్ ఎలా చేయాలి అనేది కూడా మీకు ఆ ప్రాసెస్ లోనే ఉంటుంది. నేను ఏంటంటే మామూలుగా టెంప్లెట్ ఒకటి మనకి క్రియేట్ చేయడం ఎలాగని చెప్పేసి నేర్చుకున్నాం. సో ఈ రోజు ఏంటంటే మనకు ఉండే ఇది టూల్స్ ఇవి ఈమెయిల్ మార్కెటింగ్ లో. సో మెయిల్ షిప్ అకౌంట్ లో ఇప్పుడు మనం క్యాంపెయిన్ రన్ చేయాలి అని అంటే సో ఫస్ట్ ఏం చేద్దాం? అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? అకౌంట్స్ అనేది క్రియేట్ చేయడం క్యాంపెయిన్స్. ఫస్ట్ మనం ఆడియన్స్ ని సెట్ చేసుకోవాలి. సో ఆడియన్స్ ని చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇందులో ట్యాగ్స్ ఉంటాయి, సిగ్నిఫికెట్స్ ఉంటాయి, ఇన్బాక్స్ అని మనకి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఆడియన్స్ కావాలి కదా, సో ఆడియన్స్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ చూసారా యాడ్ యువర్ కాంటాక్ట్స్. సో మనకి ఇందులో మెయిల్స్ పెట్టడానికి మీకు ఆల్రెడీ చెప్పాను. సో మెయిల్ పెట్టాలి అంటే వాళ్ళ మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి. సో అలా ఎంతమంది మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు కానీ సో లేదంటే పలానా సో ఏదైనా ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. సో ఏదైనా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఎక్కడైనా మెయిల్స్ అడిగినప్పుడు మాత్రం సో మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఇస్తారు. సో ఎందుకు ఇస్తారంటే మా షాప్ లో ఏమన్నా ఆఫర్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు సో మీరు మీ మెయిల్ కి అనేది మేము టెక్స్ట్ చేస్తాము అండ్ లేదు అంటే ఏమన్నా ఆఫర్స్ ఉంటే లిస్ట్ పెడతాము అని చెప్పేసి అంటారు. సో అలా మన మెయిల్ ఐడీస్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళా కానీ సో వాళ్ళు ఏంటంటే
థర్డ్ పార్టీ కానీ అది లేదు అంటే వాళ్ళే యూజ్ చేసుకోవడానికి తీసుకుంటారు. సో వాళ్ళు అలా తీసుకొని వాళ్ళు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేస్తారు. మీరు ఎప్పుడైనా వేరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ తర్వాత కొన్ని డేస్కి ఏదైనా ఆఫర్ ఉంటే మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినా లేదు అంటే మీ మెయిల్ ఐడి ఇచ్చినా సరే మీకు కొన్ని వాట్సాప్కి సో ఆఫర్స్ ఉన్నా సరే థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని చెప్పేసి ఆ, మనకి మెసేజ్ రావడం కానీ సో అలాంటి అయితే మనకి జరిగిపోయాయి. సో అలా మనకి ఇలాగే ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి వాళ్ళ మెయిల్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. సో యాడ్ కాంటాక్ట్స్. కుడ్ యూ లైక్ టు యాడ్ కాంటాక్ట్ మనకి యాడ్ కాంటాక్ట్స్ అనేది యాడ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేది మనకి ఇచ్చారు. ఓకేనా. ఇది ఏంటంటే మనకి కనెక్ట్ ఈమెయిల్ మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే దాని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇవి ఏంటంటే అన్నిటికీ మనకి యాక్సెస్ ఉండదు. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. యాడ్ స్టోర్. సో యాడ్ స్టోర్కి వెళ్ళి వాళ్ళ మెయిల్ అడ్రస్ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ సో ఇవన్నీ పెట్టాలి. సో అప్పుడు మనకి వెళ్తుంది. ఇది ఒక టైప్ మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. మీకు చెప్పాను ఇంకోండి మెయిల్స్ యువర్ థర్డ్ పార్టీ యాప్స్. మనకి థర్డ్ పార్టీ యాప్స్ అంటే మనం ఏదైనా యాప్స్ అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ థర్డ్ పార్టీకి మనం ఈమెయిల్స్ అది సెండ్ చేసినప్పుడు కానీ సో వాటి నుంచి కూడా మనం ఇలాగ అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనం మెయిల్స్ అనేది కాంటాక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన అకౌంట్కి కాంటాక్ట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మొబైల్ ఉంది. సో మన మొబైల్లో యాడ్ అకౌంట్స్ కాంటాక్ట్స్ అనేది సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళ నెంబర్ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళది సిమ్లో సేవ్ చేయాలా లేదంటే ఫోన్లో సేవ్ చేయాలా మెయిల్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో అలా మనకి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలా ఉన్నాయో అట్ ద సేమ్ టైం మనకి ఈమెయిల్ మార్కెటింగ్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కాంటాక్ట్స్ అయితే మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్ ఏ ఫైల్. ఒకవేళ మనం మెయిల్స్ ఉన్నాయి. ఒక నెంబర్ ఆఫ్ ఒక 100 మెయిల్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ నేమ్ పర్టికులర్ నేమ్ అనేది కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా ఉండాలి. సో అలా మనం ఒక ఎక్సెల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ మెయిల్ నేమ్ ఆ, అంటే ఫస్ట్ మెయిల్ తర్వాత నేమ్ తర్వాత ఫోన్ నెంబర్ అడ్రస్ సో ఇలా ఉంటది. దీనికంటూ ఆ, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లో మాత్రమే మనం ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ మెయిల్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిల్ వాళ్ళ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ సో ఇలాగా ఏదైతే వాళ్ళు ఈ ఫార్ములేట్ లో మాత్రమే సేవ్ చేసుకొని ఒక ఒక నెంబర్ ఆఫ్ మెయిల్స్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ నేమ్ తెలిసినా తెలియదు. మెయిల్ అయితే కన్ఫర్మ్ తెలియాలి. ఫోన్ నెంబర్ తెలిసినా అది కన్ఫర్మ్ కాకపోయినా పర్వాలేదు కానీ మెయిల్ అయితే కన్ఫర్మ్ గా ఎవరికైతే మనం రీచ్ చేయాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్ వాళ్ళ మెయిల్ ఐడీస్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. ఓకేనా. ఈ ఫార్మేట్ లో మాత్రమే నెంబర్స్ అవి సేవ్ చేసుకుంటే మాత్రమే మనకి అప్లోడ్ అనేది అవుతుంది ఈమెయిల్ మార్కెటింగ్ లో. వానికి కంపల్సరీ డేటా అయితే ప్రొవైడ్ చేయాలి.
డేటా ప్రొవైడ్ చేస్తే మాత్రం మనకు నెంబర్ ఆఫ్ బల్క్ మెసేజ్ సారీ ఈమెయిల్స్ అనేది సెండ్ చేస్తాం త్రూ మెయిల్ షిప్ నుంచి. సో అలా మనకి మెయిల్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్. సో ఇలా మనం ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఎక్సెల్ అనేది సేవ్ చేసుకొని ఉండాలి. సో అప్పుడు మనకి అప్లోడ్ ఫైల్ అని ఉన్నది కదా, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే సెలెక్ట్ ఫైల్ అని చెప్పేసి మనం ఫైల్ అనేది సేవ్ చేస్తాము, సో దానికి మనం సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి యాడ్ చేయాలి. సో ఇదొక మెథడ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కాపీ అండ్ పేస్ట్. సో ఇది ఏంటంటే మనకి టైం టేకెన్ ఏదైనా ఉంది అంటే, సో ఇలా ఇది కాపీ అండ్ పేస్ట్. సో ఈ కాపీ అండ్ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువ మనం అవాయిడ్ చేయాలి. సో ఎందుకంటే ఎక్కువ ఈజీ మెథడ్ ఏదైతే ఉంది అంటే అది అప్లోడ్ ఫైల్ మాత్రమే. సో కాపీ అండ్ పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి టైం టేకెన్ అనేది పడుతుంది. ఒకవేళ మనం ఎక్కడైనా అది సేవ్ చేసుకుని ఉన్నాం అనుకోండి, దాన్ని కాపీ పేస్ట్ అనేది చేసుకొని మనం పెట్టుకోవచ్చు. కాపీ జస్ట్ పేస్ట్. ఒకవేళ మనకి దగ్గర సేవ్ చేసి కూడా లేదు, ఒక్కొక్కటి టైప్ చేసుకోవాలి అని అంటే మాత్రం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో వాళ్ళ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఫోన్ నెంబర్. అండ్ నెక్స్ట్ వాళ్ళ నేమ్ ఏదైతే ఉంటుందో సో అది పెట్టుకుంటాము. ఫోన్ నెంబర్ నెక్స్ట్ వ్యాలిడ్ ఫోన్ నెంబర్స్ ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అవి 4 అలాంటివి మాత్రం వేయకూడదు, అంత రాంగ్ నెంబర్స్ వేసినా సరే. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటాయి చూద్దాం. సో ఇలా మనం అలా నెంబర్ ఆఫ్ మనకి ఏమైతే ఉంటాయో సో అలా మనం సేవ్ చేసుకొని ఇక్కడ చూసారా మీరు, చూస్ మెథడ్ చేసాం, అప్లోడ్ చేసాం, తర్వాత ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏదైతే ఉందో యాడ్ కాంటాక్ట్స్, ఇప్పుడే మనం సిగ్రిగేట్ చేసుకుంటాం పీపుల్ని. సో ఇప్పుడు మనకి ఏదైతే నేమ్ కావాలో సో నేమ్ అనేది మనం పర్టికులర్ గా పెట్టుకుంటాము. కంటిన్యూ ట్యాగ్. సో ఇప్పుడు మనకి ట్యాగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి డిజిటల్ మార్కెట్, ఐ మీన్ సోషల్ మీడియాలో కానీ ఎస్సీఓలో కానీ మనకి కీవర్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనకి ఈమెయిల్ మార్కెటింగ్ లో ట్యాగ్ అనేది ఆ, అది ఏదైతే మనకి కేటగిరీ ఉందో అది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ట్యాగ్స్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి మెయిల్స్ త్రూ అటెండ్ అయ్యే మెయిల్స్ అనేది వాళ్ళకి ఎక్కువ వెళ్తాయి. సో అట్ ద సేమ్ టైం మనం ట్యాగ్ అంటే ఇప్పుడు మనం పర్టికులర్ గా సో అది దేనికోసం పోస్ట్, ఐ మీన్ ఈమెయిల్ అనేది సెండ్ చేస్తున్నాం చూసుకోవాలి. మెయిల్ అనేది ఎందుకు సెండ్ చేస్తున్నాం, అది ఆఫరా, అసలు అది దాని కేటగిరీ ఏంటి, సో ఎవరిని ట్యాగ్ చేయాలి. ఉమ్, సో అలా పర్టికులర్ గా కొన్ని మనకి ఆబ్జెక్షన్స్ అయితే ఉంటాయి, సో అవి మొత్తం అన్ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ మీద చేస్తాం, డిజిటల్ మార్కెటింగ్ లోని ట్యాగ్స్ ఏమేమి చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు ట్యాగ్స్ అంటే ఏమేమి వస్తాయి,
డిజిటల్ మార్కెటింగ్ అంటే ట్యాక్స్ ఎవరైనా చెప్పండి. ఓకే. సో ట్యాక్స్ అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నియర్లీ ఓకే, అవి ఓకే. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉంటాయో సో అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా. సో ఇంకేమేమి ఉంటాయి? ఈమెయిల్. సో యాడ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ లీడ్స్. లీడ్స్ మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు మనం చేసేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్స్ కోసం. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ట్యాగ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవ్వాలి. సో అదేంటి అంటే ఆ మనం ఇంతలా పెడుతున్నాం డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా అని, స్టూడెంట్స్ అని మనం యాడ్స్ రన్ చేసినప్పుడు కూడా మనకి తెలియాలి. సో అది గూగుల్ బాట్స్ అనేది పర్టికులర్ ఆ పీపుల్ కి మాత్రమే ఇంటికి వెళుతుంది అని చెప్పేసి. సో మన డిజిటల్ వరల్డ్ లో మొత్తం అంతా కనెక్టింగ్ అయ్యి ఉన్నది ఏంటంటే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. సో మనం మీ ఫోన్ నెంబర్ ఫోన్ అనేది సెట్ చేసుకున్నప్పుడు కానీ, సిస్టమ్స్ అనేది సెట్ చేసుకున్నప్పుడు కానీ, సో ఏదేనికైనా సరే మనకి ఆ మెయిల్ ఐడి ఎలా ఇంపార్టెంటో సో అదే సేమ్ వేలో మనకి మెయిల్ ఐడి యూజ్ చేస్తాం. అది పర్సనల్ అయినా సరే, నార్మల్ అయినా సరే. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ మెయిల్ ఐడి అనేది మనం సేవ్ చేసుకుంటాం. ఫోన్లో అకౌంట్ క్రియేట్ చేయాలన్నా, గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలన్నా, యూట్యూబ్ పెట్టుకోవాలన్నా, సో ఏదైనా సరే మనకి కంపల్సరీ మెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. సో మెయిల్ అకౌంట్ అనేది మనం ఇచ్చినప్పుడు మన డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో డీటెయిల్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన నేము, లైవ్ లొకేషన్, అట్ ద సేమ్ టైం మన ఫోన్ నెంబర్, ఏజ్, మేలా ఫిమేలా, నెక్స్ట్ మనకి అడిగేది. సో మనం ఏం చేస్తాం అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం ఏదైతే మెయిల్ ఐడి క్రియేట్ చేస్తామో సో అప్పుడు పెడతాం. సో అలా పెట్టినప్పుడు గూగుల్ అనేది ఏం చేస్తుంది, సో కేటగిరీ వైజ్ గా సిగ్రిగేట్ అనేది చేస్తుంది. సో ఈ పలానా పీపుల్ వీళ్ళు ఇలాగా, ఆ, ఈ స్టేజ్ వాళ్ళు ఇలాగా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మన బర్త్డే డేట్ కూడా మనం మెన్షన్ చేసి మరి మనం గూగుల్ కి అనేది డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం. గూగుల్ అనేది డేటా అనేది వేరే ఎవ్వరికి కూడా ప్రొవైడ్ చేయదు. సో ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు అది ఏం చేస్తుంది అని అంటే, సో ఇలా యాడ్స్ అది రన్ చేసినప్పుడు సో పర్టికులర్ గా ఎవరికి వెళ్ళాలి ఏంటి అనేది ఆ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది సేవ్ చేసుకొని సో వాళ్ళకి మాత్రమే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ పీపుల్ అంటే అది ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంది. అంటే ఇంతమంది నా దగ్గర మెయిల్ ఐడీస్ తో ఉన్నారు. ఆ వాళ్ళకి ఈ ఈ యాడ్ అనేది వెళ్ళాలి, ఈ యాడ్ అనేది వెళ్ళాలి అని చెప్పేసి మనం పెడతాం కదా. ఆప్షన్స్ తో గూగుల్ బాట్స్ అనేది సిగ్రిగేట్ చేసి యాడ్ వాళ్ళకి మాత్రం వెళ్ళేలా చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈమెయిల్ మార్కెటింగ్ లో కూడా మనకి అంతే. సో మెయిల్ ఐడి అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇప్పుడున్న మనకి డిజిటల్ మార్కెటింగ్ లో. మనకి ఆధార్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది కూడా ఇప్పుడు మనకి అంతే ఇంపార్టెంట్. ఇన్ కేస్ చెప్పాలంటే ఆ ఆధార్ కార్డ్స్ అవి, పాన్ కార్డ్ అవి కూడా మనకి మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కి లింక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అంతా కూడా మనకి అంతా కూడా డిజిటల్ వర్డ్ అయింది. కంపల్సరీ అందరూ కూడా ఆ మెయిల్ ఐడి,
అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్ అనేది మెయింటైన్ చేయాలి. సో అలా ఆ ట్యాగ్స్ అనేది గూగుల్ అనేది తీసుకుంటుంది, సిగ్రిగేట్ చేస్తుంది. సో ఎస్ఈఓ ఉంటే ఎస్ఈఓ, ఇంకేమేమి ఉంటాయి. సో ఇంకా అలా మనకి ట్యాగ్స్ ఏమైతే ఉంటాయో ఆ ట్యాగ్స్ కానీ, ఆఫర్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, లేదంటే గర్ల్స్ ని ట్యాగ్ చేయడం కానీ, మన ప్రోడక్ట్ బట్టి. సో అలా మనం ఆ ట్యాగ్స్ అయితే చేస్తాం, ఆ ట్యాగ్ బట్టి మనం కంటిన్యూ క్లిక్ చేస్తాం. ఇది చూసారు, జస్ట్ నేను నార్మల్ గా దీప్తి అని చెప్పేసి ఇచ్చి పెట్టాను. సో ఇది తీసుకోలే, ఎందుకంటే నేమ్ అనేది కరెక్ట్గా లేదు, మెయిల్ ఐడి అనేది ప్రాపర్ గా లేదని చెప్పేసి. సో ఇవి మనం ఎడిట్ కాలితే మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, అది లేదంటే అవసరం లేదు. సో ఇలా మనం ఎప్పుడు కూడా రాంగ్ అనేది పెట్టకూడదు, ఎర్రర్ అని. సో ఈ సింబల్ అనేది రాకూడదు, ఎప్పుడు కూడా గ్రీన్. ఓకే. జస్ట్ డెమో పర్పస్ మాత్రమే కాబట్టి నేను ఇంకా బ్యాక్ వెళ్ళట్లే, కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్, ఎప్పుడు కూడా మనకి మెయిల్ అనేది పంపించినప్పుడు ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ లేకుండా మనం చేయలేము. సో ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకోండి, అన్సబ్స్క్రైబుల్, నాన్ సబ్స్క్రైబుల్, క్యాన్సిల్. క్యాన్సిల్ ఇవన్నీ ఏంటంటే ఇంకోండి, ఈమెయిల్. సో మనం ఏదైతే ఈమెయిల్ అనేది ఉంటుందో అది మనకి వాళ్ళకి రిసీవ్ అవ్వాలి, సబ్స్క్రైబ్ లోనే ఎప్పుడు పెట్టాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ లోనే ఉంది. సో ఇంపోర్ట్ చేస్తున్నాం. సో కంప్లీట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఏమైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ రివ్యూలో కనిపిస్తుంది ఓన్లీ. మనం 3 కాంటాక్ట్స్ మాత్రమే సేవ్ చేసాము. మనం ఎందులో ఇంపోర్ట్ చేసాము, కాపీ పేస్ట్ లో ఇంపోర్ట్ చేసాము, ఎక్సెల్ లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్ స్టాటస్ ఏంటి, సబ్స్క్రైబర్ అని చెప్పేసి కాంటాక్ట్స్. టార్గెటెడ్ పీపుల్, ఎవరైతే మనం టార్గెట్ చేసామో ఆ పీపుల్. క్యాన్సిల్ ఇంపోర్ట్ అంటే క్యాన్సిల్ ఇంపోర్ట్ అయిపోద్ది, లేదంటే కంప్లీట్ ఇంపోర్ట్ అంటే మనం కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే మెయిల్ చేశానో అందులో 2 ఎర్రర్స్ ఉన్నాయి. సో మరి నేను ఫస్ట్ మెయిల్ ఏదైతే పెట్టానో ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ అదే మనకి, ఇంకోండి ఇక్కడ చూపిస్తాను. ఇంకోండి, ఈ ఎర్రర్స్ అని వచ్చింది కదా, ఎర్రర్స్ అనేది ఫైల్ డౌన్లోడ్ చేశాను. సో మనకి ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఏంటి అనేది కూడా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం మళ్ళీ సాల్వ్ చేసుకొని మళ్ళీ క్యాంపెయినింగ్ అనేది మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఓకే.
మన ఇప్పుడు ఒకటే బిజినెస్ అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ట్యాగ్ చేసే పీపుల్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటారు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు, కావాలంటే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారా, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. కంటిన్యూ. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే మా ఆడియన్స్ అనేది సెట్ చేసాం, ఆడియన్స్ అనేది సెగ్రిగేట్ చేసాం, ట్యాగ్ చేసాం. సో ఎవరెవరికి పర్సన్స్ కి వెళ్ళాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫార్మ్స్. సో ఇప్పుడు మనం మనకి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఆ, మన బిజినెస్ ఏదైతే ఉందో క్లయింట్తో అది పెడతాము. మెయిల్ ఐడి మన మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది. సో ఇలా మనకి ఎప్పుడు కూడా క్లయింట్ నేమ్తో ఉండకూడదు. క్లయింట్ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో సో దాంతో మెయిల్ వెళ్ళాలి. సో పర్టికులర్ గా బిజినెస్ కంటూ ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇవి రెండు కరెక్ట్గా ఉంటే ఓకే సేవ్ అని చెప్తాము, లేదు అంటే మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్. మనకి ఈమెయిల్లో మనకి సబ్జెక్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో మనం సబ్జెక్ట్ ఏదైతే మనం చేస్తున్నామో. ఓకే. సో సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూస్తే క్యాంపెయినింగ్ అనేది ఇక్కడ 5 స్టెప్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఇక్కడ 5 స్టెప్స్ ఇచ్చాడు, 4 కంప్లీట్ అయినాయి. మిస్టేక్స్ ఏం కానీ ఎర్రర్ కానీ ఏమీ లేకుండా. సో లాస్ట్ది ఏంటి అంటే కాంటాక్ట్. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది ఇప్పుడు డిజైన్ చేయాలి. మనం ఏదైతే మెయిల్ ఉందో సో దాన్ని మనం చేస్తాం. సో టెంప్లెట్స్ ఎడిట్ చేయడం మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం టెంప్లెట్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఏ పోర్షన్ కలితే సో పోర్షన్ అనేది చేసుకుంటాం. ఇండస్ట్రీ సెలెక్ట్ ఇంకోండి, క్రియేటివా లేదంటే ఎడ్యుకేషన్ పర్పసా లేదంటే ఫుడ్ ట్రావెలా లేదంటే హెల్త్ ఇదా హోమా లేదంటే ఇండివిజువల్ సర్వీస్ టెక్నాలజీ. సో ఇలా మనకి ఏ సర్వీస్ మన బిజినెసెస్ కొంచెం రిలేటెడ్ గా ఉంటే ఆ బిజినెసెస్ సంబంధించి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని అనుకున్నాం కాబట్టి మామూలుగా ఎడ్యుకేషన్ అని పెట్టాము. సో ఇందులో మనకి ఏది అట్రాక్టివ్ గా ఫ్రీగా ఏది ఉంటే సో అది మాత్రం మనకు అవుతుంది. ఎందుకంటే మనది అకౌంట్ ఫ్రీ, పెయిడ్ కాదు. సో అప్గ్రేడ్ అని అడుగుతుంది దాన్ని. సో ఇక్కడ చూసారా, అనౌన్స్మెంట్, న్యూస్ లెటర్, లేదంటే సేల్ కా లేదంటే సి సర్వీసెస్, థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి అన్నాను కదా. సో ఇవి థ్యాంక్ యూ ఫర్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ అప్గ్రేడ్ ఇక్కడ చూసారా, ఇది అప్లై అని చూపిస్తుంది. ఇది మాత్రం అప్గ్రేడ్ టు యూజ్. సో మనీ పెట్టి పర్చేస్ చేస్తే మాత్రం ఇలాంటి కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి, లేదంటే జస్ట్ నార్మల్ గా ఉన్నవి ఉంటాయి. మనం నార్మల్ గా క్రియేట్ చేయడానికి కాబట్టి జస్ట్ నార్మల్ గా అప్లై అని చెప్పేసి క్లిక్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ప్లేస్ లో మనం ఇమేజ్ యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఓపెన్. ఇదేంటంటే జస్ట్ ఫ్రీ టెంప్లెట్స్ మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి యాడ్ బటన్ టెక్స్ట్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఏదైతే లింక్ ఇస్తామో ఆ లింక్ కి డీవియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
కూడా ఎవరి వెబ్సైట్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటాం, వేరే వాళ్ళది యూజ్ చేయం. నెక్స్ట్ ఆల్రెడీ మనకి నేను చెప్పాం, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఇంకోండి ఇక్కడ లింక్ అది వేస్తాం. సో ఇక్కడ లింక్ అనేది పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇన్స్టా, నెక్స్ట్ ట్విట్టర్ అంటే ట్విట్టర్. సో ఇవన్నీ యాడ్ చేసుకొని సేవ్ చేస్తాం. ఎప్పుడు కూడా ఫ్రీ దానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏం చేయలేం. ఓకే, ఇక్కడ మనకి టెక్స్ట్ ఏది కావాల్సో ఆ టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లోగో ఏమైతే ఉంటుందో లోగో అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం యాడ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ చూసారా, ఎడిట్ లింక్, ప్రివ్యూ లింక్, అది క్లిక్ చేస్తే దాని సాయి హాస్పిటల్ పెట్టాను, సాయి హాస్పిటల్ అనేది వచ్చింది. ఓకే, సాయి హాస్పిటల్. సో ఇలా మనం యాడ్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఇక్కడ అప్పుడు మీకు అర్థమైందో, మనకి మెయిల్స్ ఏదైతే వస్తాయో అందులో మనకి ఇమేజెస్ అనేది కింద బటన్స్ ఇస్తారు. సో బటన్స్ అనేది క్లిక్ చేస్తే వేరే పేజ్ కి ఎలా డీవియేట్ అవుతుంది అంటే, సో ఈ వేలో మనకి డీవియేట్ అనేది అవుతుంది. అర్థమైందా అందరికి? రెస్పాండ్ అవ్వండి. అర్థమవుతుందా? సో ఈ రోజుతో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. టుమారో అందరూ కూడా అకౌంట్స్ అనేది క్రియేట్ చేసి ఒక మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసి చేయాలి. సో టుమారో అందరికి టాస్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్. సో అంతా అయిపోయింది, మనకి సేవ్ ఎగ్జిట్ అవుతుంది. కాకపోతే మనకి ఫామ్ అనేది వెళ్దు, సో మెయిల్ అనేది వెళ్దు. ఓకేనా? ఇది మనం ఇప్పుడు చేంజ్ చేసింది ప్రివ్యూ, ఇది ఐ మీన్ చేంజ్ చేసిన మెయిల్ ఏదైతే ఉందో సో అది. సో ఇక్కడ మనం లింక్ అయితే అప్లై చేసాం కదా, లింక్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి. ఇక్కడ నీకు జస్ట్ ఇక్కడ యాడ్ బటన్ టెక్స్ట్ అని పెట్టాను కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు బాటమ్ లో ఇక్కడ చూడండి, హెచ్టిపిపిఎస్ ఇక్కడ సాయి హాస్పిటల్.com అని వచ్చింది. సో మనం ఏదైనా వెబ్సైట్ పెట్టినప్పుడు మనకి కింద ఏదైతే మనకి బాటమ్ లో ఉందో ఇక్కడ ఇక్కడ వస్తుంది చూడండి అందరూ. ఈ ప్లేస్ లో ఇప్పుడు నేను కర్సర్ పెడతాను యాడ్ బటన్ దగ్గర. సో ఇక్కడ మనం ఏదైతే యూఆర్ఎల్ పెట్టామో ఆ యూఆర్ఎల్ అనేది వస్తుంది, ఇక్కడ చూడండి. కనిపించిందా అందరికి? కనిపించిందా? సో ఇలా మనం యాడ్ అని క్లిక్ చేయగానే సాయి హాస్పిటల్కి వెళ్ళింది. సో ఇప్పుడు అర్థమైందా, మెయిల్స్ అనేది అకౌంట్ అనేది ఆ, మనకి ఎవరైతే వెల్కమ్ మెసేజెస్ అవి పెడతారో సో అవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ జనరేటెడ్. ఎవరైతే అప్పుడు ట్యాగ్ పీపుల్ ఏం పెడతారు, సో ఎవరైతే లాగిన్ చేసి ఉన్నారో సో వాళ్ళకి వెళ్ళేలా అని చెప్పేసి ట్యాగ్ లో మనకి ట్యాగ్ చేస్తారు. సో మనకి మెయిల్స్ అనేది ఫార్వర్డ్ అవుతుంది.
ఓకే. సో ఇది మనకి ప్రివ్యూ అంటే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఫేస్బుక్ అయి పెట్టామనుకో ఫేస్బుక్ కూడా వెళ్తుంది, ఇన్స్టా వెళ్తే ఇన్స్టా వెళ్తుంది, సో ట్విట్టర్. సో అలా మనకి నచ్చిన కంటెంట్ అనేది ఇక్కడ రాసుకొని ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ అనేది పెట్టుకొని సో అందంగా డిజైన్ అయితే చెప్పించుకొని సో మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనకి సెండ్ అని ఉంది కదా, సెండ్ అని చెప్పేసి ఆ పెట్టుకోవచ్చా, లేదంటే మనం ఇక్కడ చూసారా అప్లోడ్ ఆటోమేటిక్ గా అవ్వదు. సో ఎందుకు అవ్వదు అంటే నాది అప్గ్రేడ్ నవ్వు, అప్గ్రేడ్ అనేది అవ్వదు. సో అప్గ్రేడ్ అనేది అయిన తర్వాత మాత్రమే మెయిల్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మనం సెండ్ అయినాకనే ఆటోమేటిక్ గా మెయిల్ అనేది సెండ్ అవుతుంది. సో ఈమెయిల్ మార్కెటింగ్ మనకి బేసిక్ అంటే ప్రివ్యూ సో ఇలా ఉంటుంది. సో ఎలా క్రియేట్ చేస్తారు, టెంప్లెట్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, మెయిల్ ఈమెయిల్ మార్కెటింగ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అందరికీ అర్థమైంది ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఈ రోజుతో మనకి క్లోజ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, మెట్రిక్స్ లో కానీ. నెక్స్ట్ మనకి యూట్యూబ్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతాయి. యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, యూట్యూబ్ లో చాలా మందికి మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకుంటారు, సో వాళ్ళు ఏ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్ మార్కెటింగ్ అనేది వేరేగా ఉంటుంది. యూట్యూబ్ మార్కెటింగ్ అనేది కూడా మనకి క్లాస్ అవుతుంది. సో ఇది మన అందరికి కూడా క్లియర్ అయితే యూట్యూబ్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. టుమారో అందరికీ కూడా ప్రాక్టికల్ ఐ మీన్ ఏదైతే ఉంటుందో టాస్క్ అయితే ఉంటుంది. మునీషా అర్థమైందా? ఈమెయిల్ మార్కెటింగ్ కంప్లీటా? అందరికి అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మునీషా. ఎక్కువ ఐ మీన్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో సో క్యాంపెయిన్ అనేది మళ్ళీ చెప్పమంటారా? రాక్ స్టార్. ఓకే, టుమారో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి.